చెడు చెవిలో చెప్పండి, మంచి అయితే మైక్లో చెప్పండి అన్నది పాతకాలం నాటి మాట. మంచి చెవిలో చెప్తున్నారు, చెడైతే మైక్లో చెప్తున్నారు ఈ రోజుల్లో. ఒక్కోసారి మంచిని కూడా చెడుగా మార్చి మైక్లో చెప్తున్నారు. మంచి గడప దాటేలోపే చెడు ఊరంతా చుట్టేస్తుంది. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఎక్కువైంది. ఈ ఫ్యామిలీ మీద ద్వేషం, అసూయ, కోపం, ఆగ్రహం అన్నీ మితిమీరిన స్థాయిలోనే ఉన్నాయి. తమ హీరో సినిమాలు హిట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ మెగా ఫ్యామిలీ సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ కావాలని చాలా మందిలో కోరిక ఎక్కువైంది. అలానే అభిమానులు కూడా మెగా ఫ్యాన్స్ అంతా ఒకవైపు, యాంటీ మెగా ఫ్యాన్స్ అంతా ఒకవైపు చేరి రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ సినిమా రిలీజ్ అయితే కనీసం 3-4 రోజుల పాటు ఆ సినిమా రియల్ టాక్ బయటకు రావట్లేదు. ఫ్యాన్స్ సూపర్ హిట్ అని, యాంటీ ఫ్యాన్స్ హట్టర్ ఫ్లాప్ అని తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఈ యాంటీ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉందంటే, శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు సినిమా హాల్ టికెట్లు మొత్తం కొని కేవలం 10 మందిని లోపలికి పంపించి సినిమా నడిచే క్రమంలో వీడియో తీసి సినిమాకి జనాలే లేరని సోషల్ మీడియాలో ప్రచారం చేసేంత. ఇలాంటి యాంటీ మెగా ఫ్యాన్స్ చేసే న్యూసెన్స్కు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అందరూ బాధితులే. అసలు మెగా ఫ్యామిలీ అంటే ఎందుకంత మంట అని ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సినీ రంగంలో నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, వీటితో పాటు మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ, వీరంతా చాలా పాపులర్. ఒక రకంగా చెప్పాలంటే టాప్ హీరోల్లో 90% మంది ఈ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఇక మెగా ఫ్యామిలీ మూల స్తంభం మెగా కాంపౌండ్ ఫౌండర్ చిరంజీవి. ఆయన అతి సామాన్యమైన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. సినీ పరిశ్రమలో ఆయనకు మద్దతు ఇచ్చే వ్యక్తులు లేరు. కింది స్థాయి నుంచి రావడం, కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కావడం వల్ల చిరంజీవి సౌమ్యుడిగా పేరుపడి తన లౌక్యంతో సినీ రంగంలో అవకాశాలు సంపాదించి ఒక్కో అడుగు పైకెక్కుతూ ముందుకు సాగాడు. అప్పటికే సినీ రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు సినీ రంగాన్ని శాసిస్తున్నారు. ఇలాంటి సినీ వటవృక్షాల మధ్య చిన్న మొక్కలా ప్రారంభమై ఆ వటవృక్షాలను కూడా దాటి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు చిరంజీవి. ఈ క్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకోవడం, సినీ రంగంలో మిగతా అగ్ర హీరోలంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడం, కాపు సామాజిక వర్గం నుంచి చిరంజీవి కథానాయకుడిగా మెగాస్టార్గా ఎదగడంతో కాపు సామాజిక వర్గం చిరంజీవిని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అప్పుడప్పుడే తెలుగు సినీ అభిమానుల్లో కులగజ్జి ప్రారంభమైంది. మెగా ఫ్యాన్స్ అండ్ యాంటీ మెగా ఫ్యాన్స్ అనేది అప్పుడే బీజం పడింది. పై స్థాయిలో అందరూ కలిసిపోయినా కింది స్థాయిలో మాత్రం కలిసిపోలేదు. ఇలా ఎన్ని విభేదాలున్నా చిరంజీవి, బావమరిది అల్లు అరవింద్ ఇద్దరూ కలిసి కృష్ణార్జునుల్లా పయనిస్తూ తెలుగు సినీ రంగాన్ని ఏలి మెగాస్టార్ చిరంజీవికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ బ్రాండ్ వెనకాల లక్షలాది అభిమానగణం ఉంది. కాలం గిర్రున తిరిగింది. పాత తరం హీరోలు స్థానంలో కొత్త తరం హీరోలు ఎంటర్ అయ్యారు. చిరంజీవి వారసులుగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఎంటర్ అయ్యారు. వీరంతా మెగా ఫ్యాన్స్ అనే చెట్టు నీడలో తమ సినిమాలు విడుదల చేసుకుంటున్నారు. కనీసం సంవత్సరానికి 10 సినిమాలు ఈ ఫ్యామిలీ నుండే వస్తున్నాయి. వీరికి ఉన్న పలుకుబడి వల్ల మిగతా హీరోలకు థియేటర్లు దొరక్కపోవడం, మెగా ఫ్యామిలీని ప్రేమించే అభిమానులు పూనకాలు వచ్చినట్టు ప్రవర్తించటం, ఇతర హీరోల పట్ల చులకన భావం ప్రదర్శించడం వల్ల క్రమక్రమంగా మెగా ఫ్యామిలీ పట్ల వ్యతిరేక భావం ప్రారంభమైంది. చివరికి ఈ వ్యతిరేక భావం ఏ స్థాయిలో ఉందంటే, తెలుగు సినీ పరిశ్రమ అంటే ఒకే కుటుంబాన్ని కాదు అని మోహన్ బాబు లాంటి సీనియర్ నటులు పబ్లిక్గా వ్యాఖ్యానించేంత. దానికి తోడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వారు తమ హీరోల సినిమాను అతిగా ప్రమోట్ చేస్తుంటారు. దాని వలన మిగతా హీరోల అభిమానులకు అది కంటగింపుగా మారింది. ఇంకో విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తరచుగా ఇతర హీరోల మీద, పరోక్షంగా ఇతర సామాజిక వర్గాల మీద వ్యాఖ్యలు చేస్తూ ఉండటం. దీని వలన ఇతర సామాజిక వర్గాలకు మెగా ఫ్యాన్స్ పట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. ఈ వ్యతిరేక భావం ఎంతలా పెరిగిందంటే, సినిమా ఓపెనింగ్ల మీద, సినిమా వాస్తవాల మీద, సినిమాకు వచ్చే టాక్ మీద కూడా ఇలాంటి ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనికి కారణం ఎటు చూసినా సినీ రంగంలో మెగా హీరోలు కనిపించడమే.
ఈ క్రమంలో ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ నీడలో ఉన్న అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తన సొంతగా ఇమేజ్ కోసం క్రమక్రమంగా మెగా ఫ్యామిలీకి దూరంగా జరిగాడు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్లో చీలిక వచ్చి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్గా యుద్ధం మారింది. ఎంతగా మారిందంటే పుష్ప సినిమా బాయ్కాట్ చేయాలని మెగా ఫ్యాన్స్, హరిహర వీరమల్లు సినిమాని బాయ్కాట్ చేయాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ విపరీతంగా ప్రచారం చేశారు. వీటన్నిటికీ తోడు మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న ఆచార్య, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు లాంటి సినిమాలు దారుణంగా విఫలమవ్వటంతో యాంటీ ఫ్యాన్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మెగా హీరోల సినిమా కథ, కథనం మీద దృష్టి పెట్టకుండా కేవలం మెగా బ్రాండ్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇది కూడా మెగా సినిమాలు టార్గెట్ కావడానికి ఒక కారణం. ఇవన్నీ సినిమాకి సంబంధించిన కారణాలైతే ఇక రాజకీయానికి సంబంధించిన కారణాలు చూద్దాం. అందరివాడిగా ఉన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొందరివాడిగా మారిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో చిరంజీవి ఫ్యాన్స్ చేసిన రచ్చకు చిరంజీవి అంటే అభిమానం ఉన్నవారు కూడా చిరంజీవికి దూరంగా జరిగేంతలా అభిమానులు రచ్చ చేశారు. దాని ఫలితమే సునాయాసంగా గెలవాల్సిన పాలకొల్లు అసెంబ్లీ స్థానాన్ని చిరంజీవి ఓడిపోవడం. ఇంకొక కారణం తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన జట్టు కట్టి వైసీపీని అధికారం నుంచి దింపేయటం. దీనివలన వైసీపీ అభిమానులు చాలా వరకు మెగా ఫ్యాన్స్కు దూరమై చిరంజీవి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంత టార్గెట్ చేస్తున్నా మెగా ఫ్యామిలీ మాత్రం ఏమాత్రం విమర్శలు పట్టించుకోకుండా, స్పందించకుండా ఉండటం, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం మెగా ఫ్యామిలీని విమర్శించే వాళ్లకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ స్పందించి మితిమీరి విమర్శలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే విమర్శల జడివాన తగ్గుతుంది.